హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఒక బ్లౌజ్కి అయితే వర్క్ చేసినది ఎలా చేసినా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా చూసేద్దాము. ఇదండి, ఇదంతా కూడా బ్యాక్ నెక్ అనమాట. సో ఫ్రెండ్స్, చూసారా, ఇది మొత్తం కూడా మనకి బ్యాక్ పార్ట్. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇదంతా కూడా బ్యాక్ నెక్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి చైన్ కుట్ అనేది వేసుకున్నాను. 3 లైన్స్ అయితే చైన్ కుట్ అనేది వేసాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ వచ్చేసరికి అయితే చైన్ స్టిచ్ అనేది 3 లైన్స్ అయితే వేసుకున్నాను. అది వేసాక ఏంటంటే షుగర్ బీడ్స్ అయితే ఒక లైన్ అయితే వేసాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ లైన్ 4 mm షుగర్ బీడ్స్ అనేది వేసుకోవాలి. అది కూడా అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ షుగర్ బీడ్స్. ఫ్రెండ్స్, మనకి చూసారు కదా, చైన్ కుట్టి ఇదంతా కూడా ఇలా అయితే వేసుకున్నాము. ఇది అయిపోయాక మనకి నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఎల్లో కలరు. అందుకని చెప్పేసి ఎల్లో కలరు చూడండి, ఈ షేప్లో ఉన్న కుందన్స్ అనేది యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఈ షేప్లో ఉన్న కుందన్స్ అనేది యూజ్ చేసి, ఏంటంటే సారీ ఎల్లో కలర్ కాబట్టి మనం ఎల్లో కలర్ ఎక్కువ యూజ్ చేసిన అంత లుక్ రాదు. అందుకని చెప్పేసి థ్రెడ్స్ ఏమీ కూడా నేను యూజ్ చేయలేదు. సింపుల్గా ఎలుగా అయితే వర్క్ చేశానండి. ఇది వచ్చేసరికి మనకి చూసారు కదా, 4 mm బీడ్, అలాగే చుట్టూ కూడా షుగర్ బీడ్స్ 2 బీడ్స్ అయితే అలా కొట్టుకుంటే మనకి 8 బీడ్స్ అయితే పడుతుందండి. చూసారు కదా, 2 బీడ్స్ అనేది కుట్టుకుంటే చుట్టూ కూడా మనకి 8 బీడ్స్ అనేది పడుతుంది. అలాగే 4 mm బీడ్ షుగర్ బీడ్స్ అయితే ఇలా అయితే వర్క్ చేశాను ఫ్రెండ్స్. అలాగే మనకి సారీ ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కలర్ కుందం అనేది ఇచ్చేసి చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేది డిజైన్ చేశానండి. ఇలా మొత్తం కూడా మనము బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలానే వర్క్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి బ్యాక్ నెక్ అంతా కూడా ఇలానే వస్తుంది. అలాగే సో ఫ్రెండ్స్, చూసారు కదా, బ్యాక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా అయితే వస్తుంది. అలాగే ఇంకా బ్యాక్ పార్ట్ అంతా కూడా ఏంటంటే అక్కడక్కడే చూడండి ఈ ఫ్లవర్స్ అనేది ఇలా అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో క్లియర్గానే కనిపిస్తుంది. ఒకసారి చూడండి, మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ అనేది ఇలా చిన్నవి అనేది ఇచ్చాము. ఎందుకంటే బ్యాక్ ఇలా వర్క్ చేశాక ఇంకా అక్కడక్కడ ఈ చిన్న వేస్తే మాత్రం లుక్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి బ్లౌజ్ అంతా కూడా ఇలా అనేది వర్క్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అలాగే ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే వర్క్ చేశాను. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్. తక్కువ బడ్జెట్లో మనకి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. మనకి వీటికి ఈ వర్క్ చేయడానికి మనకి కేవలం 3 ఐటమ్స్ ఉంటే చాలండి. షుగర్ బీడ్స్, 4 mm బీడ్స్, అలాగే కుందన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకేమీ అవసరం లేదు. అలాగే ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఏ విధంగా వర్క్ చేసాను అనేది ఒకసారి చూసేద్దాము. సో ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి అండి. చూసారు కదా, హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వర్క్ చేశాను. ఫస్ట్ అయితే మనము నెక్కి అయితే ఏదైతే వర్క్ చేసామో నెక్ పార్ట్కి అదే సేమ్ వచ్చేసరికి హ్యాండ్కి కింద పార్ట్లు అనేది ఇలా అనేది వర్క్ అనేది చేశాను. ఒకసారి చూడండి, మనం బ్యాక్ నెక్ అయితే ఏదేస్తామో హ్యాండ్స్ కూడా మనము కింద అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి అంతా కూడా మనకి ఒకలా ఉంటుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదైతే మనకి హ్యాండ్కి కింద పార్ట్ అండి. ఇది ఇప్పుడు వచ్చేసరికి మిడిల్లో మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూసేయండి. మనకి హ్యాండ్కి అయితే ఈ విధంగా అయితే వర్క్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఫస్ట్ అయితే మనము చూడండి, మనకి వాటర్ డ్రాప్ షేప్లో అయితే పెద్దది ఒకటి ఇలా అయితే మనము డిజైన్ అనేది ముందే డ్రా చేసి పెట్టుకోవాలి. డిజైన్ అనేది ముందే డ్రా చేసి పెట్టుకుంటే మనము ఆటపైన డిజైన్ అనేది ఈజీగా చేయడానికి అయితే అవుతుంది. ఫస్ట్ అయితే షుగర్ బీడ్స్ అనేది చూడండి, ఫస్ట్ ఈ లైన్ అంతా కూడా మనము షుగర్ బీడ్స్ అనేది వేసుకోవాలి. షుగర్ బీడ్స్ వేసుకున్నాక మనకి ఈ కుందమ్స్ అనేది ఇలా పెట్టుకోవాలండి. ఒకటి చూసారు కదా, ఒకటి కిందికి ఒకటి పైకి ఇలా మిడిల్లో ఇలా అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ గమ్ముతో పెట్టుకున్నాక 2 బీడ్స్ అయితే
చూడండి ఈ కుందం స్టూకి కూడా షుగర్ బీడ్స్ అనేది వేసాను. మొత్తం షుగర్ బీడ్స్ వేస్తే మళ్ళీ అంత లుక్ రాదని చెప్పేసి ఈ బీడ్స్కి వచ్చేసరికి చైన్ స్టిచ్ అనేది వేసాను ఫ్రెండ్స్. చైన్ స్టిచ్ వేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మళ్ళీ కూడా షుగర్ బీడ్స్, చైన్ స్టిచ్, షుగర్ బీడ్స్, స్టెయిన్ స్టిచ్ అలా అయితే మొత్తం కూడా చూడండి లెఫ్ట్ రైట్ 2 టైమ్స్ కూడా ఇలా అయితే వేసానండి. అలాగే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది కదా మనకి, అందుకని చెప్పేసి చూడండి ఈ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసి మిడిల్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కాబట్టి ఆ కలరే కుందమ్స్ అనేది చిన్నది, మిడిల్ అంతా కూడా కొంచెము ఖాళీగా ఉండిపోతుందని చెప్పేసి ఈ చిన్న చిన్న చూడండి ఈ కుందమ్స్ అయితే ఇలా అయితే పెట్టాను. మనకి లుక్ అనేది బాగుంటుంది ఈ కుందమ్స్ టైప్లో. అలాగే మనకి ఫ్రెండ్స్ చూడండి ఈ కింద పార్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ షుగర్ బీడ్స్ తీసుకున్నాం. అలాగే ఇంకో లైన్ కూడా చిన్న మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చేసి షుగర్ బీడ్స్ అనేది ఇలా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా ఇచ్చేసాక మళ్ళీ షుగర్ బీడ్ కాదండి, ఫస్ట్ 4mm బీడ్ అయితే స్టిచ్ చేసుకొని చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేది వేసుకోవాలి. ఇలాగే లైన్ అంతా కూడా షుగర్ బీడ్స్ అలాగే 4mm బీడ్స్ ఈ మనకి ఏదైతే ఈ లైన్ ఉందో ఇదంతా కూడా ఇలా అనేది వర్క్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదండి ఈ కుందమ్స్ అయితే పెట్టుకోవాలి. కుందమ్స్ పెట్టుకున్నాక మనకి వీటి చుట్టూ కూడా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చైన్ స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ ఈ మిడిల్ పార్ట్లో ఏంటంటే ఇదండి షుగర్ బీడ్స్ అయితే ఇలా అయితే వర్క్ చేసుకోవాలి. ఇలా ఖాళీ లేకుండా మనం చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చూడండి ఈ లైన్స్ అన్నీ కూడా అయిపోయాక మళ్ళీ మనకి 4mm బీడ్స్ అండి, 4mm బీడ్స్తో 3 లైన్స్ అయితే చూసారు కదా మనకి ఈ లైన్ అంతా ఏదైతే ఉందో ఆ లైన్ మొత్తం కూడా 4mm బీడ్స్తో అయితే 3 లైన్స్ అనేది మనము కుట్టుకోవాలి. 3 లైన్స్ అయితే ఇలా వర్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వర్క్ చేసుకున్నాక మళ్ళీ మనం ఏం చేయాలంటే షుగర్ బీడ్స్ అండి, షుగర్ బీడ్స్ అయితే నేను 4 బీడ్స్ అయితే తీసుకున్నాను. షుగర్ బీడ్స్ 4mm బీడు మళ్ళీ పైన వచ్చేసరికి మనకి షుగర్ బీడ్స్ అయితే ఇలా అయితే చేసాను ఫ్రెండ్స్. ఇలా మొత్తం కూడా మనం ఇలా అనేది కుట్టుకోవాలి. మనకి లైన్స్ అయితే ఏవి వచ్చాయో ఆ లైన్స్ అంతా కూడా ఇలానే వర్క్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి బాగుంటుంది. అలాగే మనకి ఇది చూసారు కదా ఈ పార్ట్ అంతా కూడా మనకి ఖాళీగా ఉండిపోతుంది అని చెప్పేసి చూడండి ఈ చిన్న చిన్నవి ఈ ఫ్లవర్స్ టైప్లో అయితే మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా ఇలాగే వేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇలా అనేది వర్క్ అనేది చేశాను. మనకి తక్కువ బడ్జెట్లో గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి ఈ బ్లౌజ్ అయితే. చూసారు కదా తక్కువ ఐటమ్స్తోనే మనకి వర్క్ అనేది అయిపోతుందండి. ఈ బ్లౌజ్లో వచ్చేసరికి చూసారు కదా ఈ కుందమ్స్ అలాగే ఈ కుందమ్స్ అలాగే 4mm బీడ్ షుగర్ బీడ్స్ అండి. మనం ఎక్కువ ఐటమ్స్ ఏమీ యూజ్ చేయకుండానే మనకి బ్లౌజ్ అనేది గ్రాండ్ లుక్ అనేది వచ్చేసింది. 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా వర్క్ అనేది చేశాను ఫ్రెండ్స్. చూసారు కదా మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సేమ్ ఇదే వర్క్ మనం కానీ బయట చేపిస్తే మనకి ఈజీగా 2500 3000 వరకు అయితే పర్చేస్ చేస్తారండి. వాళ్ళైతే మాత్రం కాస్ట్ అయితే ఎక్కువే తీసుకుంటారు. అదే మనం నేర్చుకుంటే మాత్రం మనకి తక్కువ బడ్జెట్లోనే మనకి వర్క్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే షుగర్ బీడ్స్ బిగ్ బీడ్స్ ఈ కుందమ్సే కదండి, మనకి ఎక్కువ ఐటమ్స్ ఏమీ కూడా అవసరం లేదు. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే చూసారు కదా మన బ్లౌజెస్ అన్నీ కూడా మనకు నచ్చినట్టు మనము డిజైన్ అనేది చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. చూసారు కదా మనకి లుక్ అనేది అయితే ఇలా అయితే ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చింది. నాకు వర్క్స్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా మనకి బ్లౌజు ఫైనల్ లుక్ అనేది ఇలాగా. అలాగే నా స్టాండ్కి కూడా సేమ్ ఇదే విధంగా వర్క్ అనేది చేశాను. వీడియో అయితే మీకు అందరికి కూడా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకేనా. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.